Reputation management. Now, actually, ORM means name itself telling that online reputation management. So we have to be check it out how the things are going online about our company reputation. So it is a monitoring tools. Actually, manager level digital marketers require these tools, not freshers or వీళ్ళకి అవసరం లేదు. హూ గోయింగ్ టు బి ప్రిఫర్ ఏ స్ట్రాటజీని ప్రిఫర్ చేసే లెవెల్లో ఉన్న వాళ్ళకి ఈ టూల్స్ అవసరం. నాట్ ఫర్ మీరు ఎగ్జిక్యూటివ్గా గాను ట్రైనింగ్గా గాను వెళ్తే అవసరం ఉండదు. ఇది ఎక్స్టెండ్ మేనేజర్ లెవెల్ tools for many. Actually, what is this thing? I will brief explain about how ORM going to be helpful for our business. So I want to be check it out when I want to be compare with competitor or anything. What's our future? What is present growth of our business? How the people are talking about me? How I came to. For example, Narendra Modi right now is there. He want to be test that what the people are talking about me. ఎంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు నా గురించి, ఎంతమంది పాజిటివ్గా నా గురించి మాట్లాడుతున్నారు ఈ మొత్తం ఆన్లైన్ లోపల అని అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతనికి కావాల్సింది ఓఆర్ఎం టూల్స్. With the help of ORM tools, Modi can understand how many people are talking about me, good or bad. ఎక్కువ మంది గుడ్ మాట్లాడుతున్నారంటే he can imagine that నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా నేను గెలుస్తానని ఎస్టిమేట్ చేసుకోవచ్చు. లేదా బ్యాడ్గా మాట్లాడుతున్నారని ఎక్కువ పర్సెంట్ బ్యాడ్గా మాట్లాడుతున్నారంటే నేను చాలా కరెక్ట్ చేసుకోవాలి, మేబీ ఐ వోంట్ బి ఓన్ ఇన్ నెక్స్ట్ ఎలక్షన్స్ అని హీ కెన్ అంటే అనుకోవచ్చు అనమాట. సో దిస్ థింగ్స్ గోయింగ్ టు బి హ్యాపెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓఆర్ఎం. అంటే సోషల్ మెన్షన్ అంటే ఇప్పుడు నేను ఒక పోస్ట్ పెట్టాను, నరేంద్ర మోడీ గురించి పోస్ట్ చేశాను, లేదంటే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదా బ్లాగ్లో ఒక ఆర్టికలే రాశాను, వెబ్సైట్లో కానీ అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్స్లో. ఇక్కడ నేను రాసేది అతని గురించి బాగా రాశానా చెడుగా రాశానా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎక్కువ గుడ్ ఆర్ బ్యాడ్ ఇక్కడ ఏంటంటే యావరేజ్గా మనల్ని ఏం చేస్తాం, మన బిజినెస్ గురించి ఒకవేళ నేను కంపెనీ రన్ చేస్తున్నాను, ఇఫ్ మై ప్రొడక్ట్స్ ఆర్ యూజింగ్ బై సో మెనీ పీపుల్, ఆ ప్రొడక్ట్స్ని వాడే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అందరూ మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వరు, ఎక్కడైనా కామెంట్స్లో చెప్తారు దిస్ ప్రోడక్ట్ ఐ బ్రాట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ రివ్యూస్లో కానీ ఎవరికో. ఇప్పుడు నా ఫ్రెండ్కి పెట్టాను, ఆ ప్రోడక్ట్ కొన్నావా సరిగ్గా లేదండి నేను పెట్టాను, రైట్. ఇలాంటి మెన్షన్స్లో మనం తెలుసుకొని ఒకవేళ మనం సరిగ్గా పోకపోతే అప్పుడు మన నాకు ఒక ఛాన్స్ ఉంటుంది కదా, అరే ఐఎమ్ నాట్ సాటిస్ఫైయింగ్ మై కస్టమర్స్ వెల్, సో దట్ ఐ నీడ్ టు బి చేంజ్ దీస్ థింగ్స్ అని నేను స్ట్రాటజీ రాస్తాను. ఇప్పుడు ఎక్కడైతే వీక్ ఉన్నానో తెలిసిపోయింది, ఏ విషయాల్లో వీక్ ఉన్నానో నేను తెలిసిపోయింది కాబట్టి ఆ ప్లేసుల్లో స్ట్రెంత్ స్ట్రాంగ్ కావడానికి ఐ విల్ డూ మై స్ట్రాటజీ. అక్కడ నేను ఫోకస్ ఆ ఏరియా ఆఫ్ కస్టమర్స్ని కూడా ఆ మోడ్ ఆఫ్ పర్టికులర్ థింగ్స్లో నేను డెవలప్ చేసుకోవడానికి ఆ మేనేజ్మెంట్స్కి కూడా ఐ విల్ గైడ్ యూ. సో ఇక్కడ నీకు స్ట్రాటజీ ప్రిపేర్ చేయడానికి అలాగే వెనకాల జరుగుతుంది. సో కామెంట్స్ రాస్తున్నారు, రివ్యూస్ రాస్తున్నారు, అన్ని మనకి ఎలా తెలుస్తాయి, వాటి మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రివ్యూ రాశారు, 1 స్టార్ రేటింగ్ ఇచ్చేసారు మీ కంపెనీ అండ్ సేడ్ సమ్ హిస్ ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. బట్ మీరు ఎలా రియాక్ట్ కావాలి, ఏం చేస్తారు, ఆ రివ్యూని మనం తీసేయలేము, we can't delete it, but we can manage. How? We can manage with the customer only. Immediately reply పెట్టాలి దానికి. We apologies, you got a issue from us, we're going to be rectified soon, and if you give us another opportunity, we'll give you another product or replace your service, we come and do again అని అతనికి అడగాలి మనం. మీకు ఇంట్లో ప్లంబర్కి పిలిపించారనుకో, చేయించారనుకో, అతను నాట్ సాటిస్ఫైడ్ అని రివ్యూ ఇచ్చేసారంటే ఆయన వచ్చి నేను మళ్ళీ చేస్తాను సార్, ఇంకేదైనా రేట్ ఉంటే వీ నాట్ టు పే అనదర్ చార్జెస్,
ఆర్ ఎల్స్ మీకు కంప్లీట్‌గా సర్వీస్ ఆహ్, సర్వీస్ నచ్చలేదా? విల్ రిటర్న్ ఎంటైర్ మనీ టు బ్యాక్. అపాలజీస్ చెప్పి వాళ్ళకి మనీ రిటర్న్ ఇచ్చేయడం. ఇలాంటివి చేయాలన్నమాట. సో, దిస్ ఈజ్ మ్యాండేటరీ. వాట్ ఈస్ ఇట్? మ్యాండేటరీ. ఈ రోజుల్లో మనము కంపెనీ నడపాలన్నా, ఒక ప్రొడక్ట్స్ అమ్మాలన్నా మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈస్ ద కింగ్. అదే మెయిన్ కాబట్టి అది మనం తెలుసుకొని వాటిని రియాక్ట్ చేయాలి. వాడు తిట్టినా అలాగే వదిలేసి, వాడు ప్రైజ్ చేసినా ఎవడన్నా మనకు సర్విస్ బాగుందని కామెంట్ పెట్టాడంటే థాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్‌మెంట్. సో, వి హావ్ టు బి రిప్లైయింగ్. ఇన్‌స్టాంట్‌గా మనం యాక్టివిటీస్‌లో చూస్తూ ఉండాలి. చూసిన యాక్టివిటీస్‌కి రెస్పాండ్ అవ్వాలి. అండ్ ఇక్కడ రెస్పాండ్ ఎలా ఉండాలంటే ఇమ్మీడియేట్ రెస్పాండ్ ఉండాలి. ఆయన నిన్న కామెంట్ పెడితే మీరు ఈరోజు రిప్లై ఇవ్వకూడదు. సో, బీ యాక్టివ్ ఆన్ సోషల్. సో, ఆయన కామెంట్ వచ్చింది అంటే ఇమ్మీడియేట్‌గా ఏ పనున్నా పక్కన పెట్టేసేసి ఇన్ నెక్స్ట్ మినిట్ యూ హావ్ టు గివ్ ద రిప్లై. దిస్ ఈస్ కాల్డ్ ఓఆర్ఎం. వాట్ ఈస్ ఇట్? ఓఆర్ఎం. ఈ ఈ ప్యాటర్న్స్‌ని చేయడానికి మనకి ఏంటి అసలు అవేంటో చూద్దాం. లెట్స్ లెర్న్ అబౌట్ సంథింగ్ అబౌట్ ఓఆర్ఎం. ఆహ్, ఓకే. First of all, ORM monitoring tools for digital marketing progress. Generally, managers like SEO manager, digital marketing manager, head of the digital marketing, uh, going to be strategist, going to utilize this ORM tools. What is ORM? Online reputation management is about monitoring and improving your business online reputation. It means looking and analyzing what a potential customer, reporter, or partners will discover about your brand or people or product or service when they perform a Google search.
15 best ORM tools in India in 2023. Let's learn about these things. Loco Budge. So engage and retain your customers on a single unified platform. Just name రాసుకోండి వీలైతే what exactly it does. Second tool, Reputology. Manage reviews from one place. Reputology is the review monitoring and management platform that helps business monitor, respond to, and analyze their online reviews. Yes, sir. దీని యొక్క ఫెసిలిటీస్ అంటే ఒక టూల్ ఒక్కొక్క రకంగా ఉంది. మోల్ అబ్జెక్టివ్ ఈస్ దట్. సో ఈ టూల్స్ లో ఏంటంటే ప్యాకేజెస్ బట్టి వాళ్ళ ఏం కావాలి, అన్ని ప్లాట్ఫామ్ కావాలా, ఓన్లీ ఇదర్ దే డిఫరెన్షియేట్. ఒకసారి ట్రయల్ వర్షన్ చూడాలి. ఆల్ ఆర్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ట్రయల్ చేసుకోండి. సో అది మనం చెప్తాను ఏ టూల్స్ ట్రయల్ చేసి ప్రాక్టీస్ చేయండి. ట్రయల్ 14 days లో. అంటే వాట్ దే ఆర్ గివింగ్ అస్ ఇన్ ఫ్రీ అనేది ఎప్పుడు మారుస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రైస్ ఒకటి ఉంటుంది అనుకో మనం బిఫోర్ తీసాం అట్లా కొంచెం ఫ్రీ ఇచ్చేసారు. ఈ రిమిటాలజీ ఇవన్నీ కూడా ఒకప్పుడు కంప్లీట్ ఫ్రీ. ఇప్పుడు ఏమైపోయింది అది యూసేజ్ చేసే కస్టమర్స్ బేస్ పెరిగిపోయింది. ఆ, అప్పుడు ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫీచర్స్ కావాలంటే ఇంత పే చేయండి తర్వాత ఇంత పే చేయండి. ఆ, అలా ఏదైనా అంతే. ఫస్ట్ అంతా కూడా ఫ్రీగానే అసలు మనం ఒక 5 సంవత్సరాల తర్వాత వరకు ఒక రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయరు. యూజర్స్ పెంచాలి. యూజర్స్ ఎంతమంది అయ్యారు ఇప్పుడు ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఇంకా నెక్స్ట్ ఎంతమంది యూజ్ చేస్తారు, ఇంకా నెక్స్ట్ బాగా మంది యూజర్స్ అయిందనుకో అప్పుడు వాళ్ళనే ఆడుకోవచ్చు. ఇప్పుడు తీసేస్తాం ప్లాన్ షిఫ్ట్ చేసుకోండి లేదంటే తీసేస్తాం. అప్పుడు వాడికి మన బిజినెస్ వల్ల యూటిలైజ్ అనిపించింది అనుకో వాడు పే చేస్తాడు యూజ్ చేసుకుంటాడు. నెక్స్ట్ టూల్ ఇస్ దట్ మెన్షన్. ఇది ఆడియన్స్ ఇన్సైట్స్ ఎట్ యువర్ ఫింగర్. ఏ ఆడియన్స్ ఏమంటారో ఇది కూడా 14 day ఫ్రీ ట్రయల్ ఉంది. So audience insights at your when the mention enables to brands and agencies to monitor the web, listen to their audience and manage social media. Next if you వచ్చేసి Senti1 social listening and AI customer service automation. Boost your customer service from social listening tool to AI conversational bots. ఎవరేం మాట్లాడుకుంటున్నారు. Next fifth tool is that reputation defender. వీటన్నిటి యొక్క ప్రోటోటైప్ కొంచెం కొంచెం తేడా ఉంటుంది. కొన్ని కొన్ని దాంట్లో వేరే ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. కాబట్టి యాజ్ ఎ మేనేజర్ we have to be think everywhere.
sprinkler, next melt water. You are surrounded by millions of data points. Break through the noise with socialism. Hack Walker, eighth tool, strong insights backed by solid and reliable data. Food suit, ఇది ఫేమస్ చాలా మంది తెలుసు. మనకు మల్టిపుల్ సోషల్ మీడియాస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాన్యువల్‌గా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడతాం, ట్విట్టర్‌లో పోస్ట్ పెడతాం. అలా కాకుండా దీంట్లో ఒక ఏదైనా పోస్ట్ చేస్తే మన అన్ని అకౌంట్‌లో అదే పోస్ట్ చేసేస్తాం. మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న అన్నిట్లో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఫేస్‌బుక్ పేజీలున్నాయి. 10 ట్విట్టర్ అకౌంట్‌లున్నాయి. 10 లింక్డ్ఇన్ అకౌంట్‌లున్నాయి. 10 ఇంకా వేరే వేరే ఉన్నాయి. ఉండని ఏవైనా ఉండని. అవన్నీ నేను లింక్ చేసేసుకున్నాను నా అకౌంట్‌కి ఇందులో. లింక్ చేసుకొని నేను ఒక పోస్ట్ పెట్టాననుకోండి. ఆ! యాడ్ చేసుకోవాలి. లింక్ అంటే యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఫుడ్ సూట్‌లో మీకెన్ని ఫేస్‌బుక్ పేజీలున్నా,
ట్విట్టర్ అకౌంట్లు ఉన్న లింక్స్ కాదు. వాళ్ళు అడుగుతారు. ఫేస్‌బుక్ పేజ్ యూఆర్ఎల్ రాయగానే అది యాక్సెప్ట్ చేస్తే దానికి కనెక్షన్ పెట్టుకుంటారు. మీరు దాన్ని యాక్సెస్ ఇవ్వాలి. మీ ఆ పేజెస్ యాక్సెస్ మీకుండాలి. ఆ! ఆ! ఉండాలి. అంతగా నేను మీ సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేయలేను. పాస్‌వర్డ్, యూజర్ అంతా నాకు తెలిసి ఉంటేగా నాకు ఉంటాయి కదా! పాస్‌వర్డ్ తెలుసు కాబట్టి ఐ కెన్ లింక్ మై ఆల్ అకౌంట్స్ టు హియర్. చేసి ఇప్పుడు ఒక పోస్ట్ చేసి పబ్లిష్ అనుకుంటాను. ఎక్కడెక్కడ కావాలంటే ఈ అన్ని అకౌంట్స్ సెలెక్ట్ చేస్తే అన్నిట్లో పబ్లిష్ చేసేస్తా. మనం అన్నిట్లోకెళ్ళేసి పోస్ట్ చేసి ఆటోమేటికల్లీ దీంట్లో ఉంటుంది. అవసరం పడదు. పోస్ట్ అయింది ఆ డిజైన్ ఈడ చేస్తే చాలు అన్నిట్లో వచ్చేస్తుంది. మీకు కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి టూల్ మేము కూడా తయారు చేసాం. అది పబ్లిష్ కాలేదు. పబ్లిష్ అయితే సేమ్ ప్యాటర్న్. రైటే అండి. ఫ్రీగా ఏది ఉండదు. నథింగ్ ఇస్ ఫ్రీ. అది మనకి ఈజీ అయిపోతుంది. మేనేజ్ సోషల్ మీడియా ఇన్ వన్ ప్లేస్ అన్నాను కదా! మనకు ప్రతిసారి మళ్ళీ గ్రూప్స్‌లో కూడా జాయిన్ అయిపోతే ఆ గ్రూప్స్‌లో అది పోస్ట్ చేసేస్తే ఆ గ్రూప్స్‌లో కూడా పబ్లిష్ చేసేస్తాం. షేరింగ్ నెంబర్ అంటే లిమిటేషన్స్ ఉంటాయి దాంట్లో. అది చూసేసుకుంటాం. ఒకసారి ట్రై చేయండి ఇది. ఫ్రీ ట్రయల్ ఉంది కదా! అన్ని ట్రై చేయండి. డోంట్ మిస్ ఎనీథింగ్. మీకు అందుకే కదా ఇవన్నీ చెప్తుంది. ఆ! ఓవరాల్. సో, నెక్స్ట్ బ్రాండ్ మెన్షన్స్. ఇది కూడా బాగుంటుంది టూల్. ట్రై చేయండి. బ్రాండ్ ట్రాకర్, సోషల్ మీడియా ట్రాకర్, హ్యాష్‌ట్యాగ్ ట్రాకర్, సోషల్ మెన్షన్ ట్రాకర్ అన్ని ఇందులో ఉంటాయి. అన్ని ప్రైసింగ్స్ చూసి కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ మీ బ్రాండ్‌కి కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని ట్రై చేసుకున్నా ఎలాగో కంపెనీస్ బడ్జెట్ పెడతారు కాబట్టి మీరు ఎంప్లాయీగా వర్క్ చేస్తుంటే వాళ్ళు ఆల్రెడీ కొనమంటారు కొనేస్తారు ఇది నో ప్రాబ్లమ్. ఏంటి మేడం? ట్రాక్ అంటే మొత్తం చూస్తారు. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి కొన్ని మన ఏ హ్యాష్ ట్యాగ్స్‌కి మనం ర్యాంక్ అయ్యాం సోషల్ మీడియాలో. రైట్. ఇది సెపరేట్. యాహ్! అది. ట్రస్ట్ పైలట్.
ఇదైతే ఫ్రీ టూల్ మీరు వాడొచ్చు. గూగుల్ అలర్ట్స్ ఏమైనా కీవర్డ్స్ కొన్ని ఈ వేలరిమా అనో, వెల్లరిమా అకాడమీ అని గూగుల్ అలర్ట్స్‌లో మనము పెట్టేసినట్టయితే ఎవరైనా సరే వెల్లరిమా అకాడమీ అని సెర్చ్ చేస్తే మీకు అలర్ట్ వస్తది. సంబడి ఈస్ సెర్చింగ్ వెల్లరిమా అకాడమీ. ఎవరు ఎన్ని సార్లు సెర్చ్ చేశారనేది వస్తది. కానీ ఎవరు సెర్చ్ చేసింది రాదు. రీచ్. అప్పుడు మన కంపెనీ నుంచి ఎంతమంది డిస్కస్ చేస్తారో తెలుసుకోవచ్చు. లేదంటే కొన్ని కీవర్డ్స్‌ని కూడా పెట్టుకోవచ్చు. ఈ కీవర్డ్‌ని ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ వస్తా ఉంటది ఈమెయిల్. సెర్చ్ చేస్తేనే. అంతే. లేదు. లేదు. ఎక్కడ లేదు. ఓన్లీ గూగుల్ సెర్చ్‌లో ఎవరైనా మనం ఏదైతే యాడ్ చేసుకున్నామో కీవర్డ్ అలా యాడ్ చేసుకోవచ్చు. 5, 6 ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. వాటిలో ఏది సెర్చ్ చేసినా మనకు ఈమెయిల్‌కి నోటిఫికేషన్ వస్తది. ఇది ఒకతను సెర్చ్ చేసాడు. గూగుల్ అలర్ట్స్ రాదు. గూగుల్ ఈ ఈ టూల్‌లో ఓన్లీ గూగుల్ సెర్చ్ చేసిందే తెలుస్తుంది. హ్మ్. అన్నీ ఇస్తది. దాన్ని లింక్ చేసుకుని అన్నిట్లో ఇస్తది. ఆ! ఏ ఏ ప్లాట్‌ఫార్మ్‌లో మీకు మెన్షన్ అయినా ఇస్తది. నెక్స్ట్ బర్డ్ ఐ. వాటి డెమోస్ కూడా ఉంటాయి. మీకు ఇఫ్ యూ డోంట్ హావ్ ఆహ్, లాగిన్ ట్రయల్ అయి చూడడం ఎందుకనేసి వీడియో డెమోస్ కూడా ఉంటాయి. డెమో ఒకసారి ప్లే చేసి చూడండి. హౌ ఇట్ గోనా బి హెల్ప్‌ఫుల్ ఫర్ అస్. స్ప్రౌట్ సోషల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన సోషల్ మీడియా గురించి మొత్తం ఆల్ కన్వర్జేషన్స్ ఒక్కడి నుంచే మేనేజ్ చేసుకోవచ్చు. Track campaign performance and identify personalized and respond to incoming messages. ఇది సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది ట్రాక్ చేస్తూ పోతాం. మీరు అన్ని క్యాంపెయిన్స్ ట్రాక్ చేయడమే కాకుండా వాటి రెస్పాన్స్‌ని కూడా ఇక్కడి నుంచే మీరు కమ్యూనికేట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రాండ్ 24 ఇక్కడ మెన్షన్ అనాలిటిక్స్ ఉంటది. ఇన్‌ఫ్లుయెన్స్ స్కోర్ ఉంటుంది. సెంటిమెంట్ అనాలిసిస్ కూడా ఉంటుంది.
Data EQ.com. The pricing would only the full set of features that make online reputation management simple. On your side, get email notifications when your brand is mentioned online and track conversations and compare metrics with your internal data. You can pinpoint where the data conversion are starting about your company and tap into marketing opportunities you would otherwise you miss unless obviously checking your social news feeds every second of the day. This application among the more expensive, $220 per month.
Next brand watch. Pros and cons online reputation management. Pros helps you remove negative publicity, covering online visibility, good online reviews, increase in profits, clear ranking on search engines, builds brand trust and goodwill. Cons can be a costly process. Online tools may be provide limited files.
10 minutes. Create free account in mentioned ORM tools. Try trial of all those above tools. Create account, try all the features that software, note it out, how these features can help you uh, to your brand.